గురుగారు, అందరి శ్రేయస్సును కోరుకోవడమే శుభాకాంక్ష. మన వేదశాస్త్ర గ్రంథాలు శుభాకాంక్షలను ఎలా తెలియచేయాలని చెప్పాయి. శుభ ఆకాంక్ష. ఆకాంక్ష అంటే కోరిక, శుభం కలగాలి అని కోరుకోవటం. అథర్వణ వేదం శివాస్తే అని చెప్పింది. అభిజ్ఞాన శాకుంతలం శివాస్తే పంధానస్సంతు అని చెప్పింది. ఇంకొక శాస్త్రం, ఆయన నువ్వు నడిచేటువంటి మార్గంలో అన్నీ కూడా నీకు మంచి మేలులు ఉండాలి అని చెప్పింది. మనం ఈరోజు అనుకుంటున్నాం, మనం ఏదైనా కొత్త సంవత్సరం ఆధునిక వాతావరణంలో వస్తే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పుకుంటున్నాం. ఇది వేదంలో వెతికితే మనం అథర్వణ వేదంలో, ఋగ్వేదంలో, సామవేదంలో వీటన్నింటిలోనూ శుభాకాంక్షలు మనకి కనపడతాయి. అంటే ఎదుటి వ్యక్తిని, అంటే శివానస్సంతు అంటే నీ యొక్క మొత్తం అన్నీ కూడా నీలో శుభాలే అన్నీ కూడా నీలో జరుగ్గాక. సంవత్సరికి అంటే సంవత్సరం మొత్తం మీద కూడా నీకు శుభాలు. అంటే ఈరోజు మనం న్యూ ఇయర్ అనేది అంటున్నాం చూడండి. సంవత్సరానికి సంబంధించి నీకు అన్ని ఋతువులు చక్కగా నీకు సహకరించుగాక. ఇవన్నీ వేద వాక్యాలు ఉన్నాయి. మనం చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు పాత చింతకాయ పచ్చడి అని కొంతమంది ఈ రోజుల్లో ఎగతాళి బుద్ధితో కూడా చూడకుండా, ఏదైతే మన ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఇటువంటి శుభాకాంక్షలు తెలిపేటువంటి వాక్యాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ ఒక చోటికి మనం చేర్చుకొని వాటిని ఈ ఆధునిక పరిభాషల్లో ఈ ఆధునిక తరానికి మనం అందజేసేటువంటి ప్రయత్నం చెయ్యాలి. చెయ్యకపోతే వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే, అసలు వేదాల్లో శుభాకాంక్షలు అనేవి ఉన్నాయి అనేటువంటి విషయం రాబోయే తరానికి తెలియకపోయేటువంటి ప్రమాదం వచ్చేటువంటి ఇబ్బంది ఉంది. అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళైనా మేల్కొని ఈ శుభాకాంక్షలు చెప్పుకోండి. అది గొప్ప సంస్కృతి. ఎందుకంటే కన్వ మహర్షి ఆ అత్తవారింటికి వెళుతున్నటువంటి శకుంతల్ని ఆశీర్వదిస్తూ గొప్ప మాట అంటాడు, వేదవాక్యాన్ని అంటాడు. శివాస్తే పంధానస్సంతు అంటాడు. నువ్వు నడిచేటువంటి మార్గంలో శుభాలు ఉండుగాక. ఎంత గొప్ప మాట అమ్మాది. నీకు మేలు జరుగ్గాక అని దీని అర్థం. కానీ దాన్ని అంత అందంగా చెప్తున్నాడు. నువ్వు నడిచే మార్గంలో, నడిచే మార్గం అంటే కేవలం రోడ్డెంబడనే కాదు, నీ చేతలు కూడా మార్గమే కదా. నువ్వు నీ భర్తతో సంభాషించేటువంటి మార్గం, నీ పిల్లల్ని పెంచుకునే మార్గం, నీ ఇంట్లో ఇతరులతోటి నువ్వు మసిలే మార్గం, నీ ఇరుగు పొరుగు వాళ్ళతో నువ్వు మసిలేటువంటి మార్గం, వీటన్నింటిలోనూ సర్వే సర్వత్రా శుభాలు ఉండుగాక. శివాస్తే. ఎంత గొప్ప వేద ఆశీర్వచనం అమ్మ. నీకు శుభాలు ఉండుగాక అనే ఇటువంటి గొప్ప వాక్యాలు మనం మర్చిపోతున్నాం. ఈ వాక్యాలని నేటి యువతరం కానివ్వండి, వీళ్ళకి సాధారణంగా చాలామందికి తెలియదు. వీటిని ఏదో రకంగా కనీసం ఆ సంస్కృత వాక్యాన్ని పలకలేకపోతే తెలుగులో అయినా వాటి భావాల్ని ఆధునిక శుభాకాంక్షలకి బదులుగా అలవాటు గనక చేస్తే మన ధర్మశాస్త్రం బతికి ఉంటుంది. అటువంటి పనిని పెద్దలందరూ చేసిదరుగాక.